వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు మరొక వీడియో బోడ కాకరకాయ కర్రీతో ఏ విధంగా చేసుకోవాలో, ఎంత ఈజీగా చేసుకోవాలో, దాంతో ఎంత మంచి టేస్ట్ ఉంటుంది అది మీకు చేయబోతున్నాను. రండి చూద్దాం. ఇవేంటి అనుకుంటున్నారా? బోడ కాకరకాయ మన ఇండియాలో ఉన్నప్పుడు బోడ కాకరకాయ కూడా రేర్గా దొరుకుతుంది, అమెరికాలో కూడా రేర్గానే దొరుకుతుంది. ఈ బోడ కాకరకాయను ఎలా వండుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఈ బోడ కాకరకాయ ప్లస్ ఆనియన్, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం మన జీలకర్ర ఇట్లాంటివి వేసుకొని, అల్లం వెల్లిపాయ వేసుకొని మనం ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కడాయిలో ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, అంటే కొంచెం నూనె ఎక్కువనే వేసాను. దీన్ని ఏంటంటే మంచి క్రిస్పీగా, మనకు తింటే కూడా రుచికరంగా ఉండాలి. అది ఎంత ఈజీగా మెథడ్లో నేను చేస్తాను. మీరు బ్యాచిలర్స్ కానీ స్టూడెంట్స్ కానీ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను, కొంచెం అల్లం వెల్లిపాయ ఇవి వేసేసుకొని మంచిగా కలుపుకొని, మంచి పచ్చివాసన లేకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లిపాయ. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. దీనిలో కొంచెం ఎక్కువేం లేదు. కాకపోతే మన ప్రత్యేకత ఏంటంటే పచ్చిమిరపకాయలు కొందరు ఆ నూనెలో వేస్తారు, కానీ నూనెలో గోలకు ముందే అవి చేసేస్తారు, అందుకే కారం కారం ఉంటుంది. నేనేంటంటే మొత్తం ఈ పచ్చిమిరపకాయలను మొత్తం నూనెలో మంచిగా గోలిస్తాను. గోలిచ్చేస్తే ఏంటంటే మనకు పచ్చిమిరపకాయలు కూడా అన్నంలో కలుపుకొని తినగలుగుతాం అన్నట్టు. మళ్ళీ ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఇది కారం అనేది లేకుంటేనే తగులుతుంది, కాబట్టి వాళ్ళు బాగా మంచిగా ఉంటుంది. పిల్లలు ఈజీగా తినేస్తారు. ఈ పచ్చిమిరపకాయలు అనేది కూడా అందులోనే కలిసిపోతాయి మనకు. పచ్చిమిరపకాయలు ఇప్పుడు గోలినాయి కదా, ఇప్పుడు దీనిలో ఆనియన్ వేసుకుందాం. ఒక్క ఆనియన్ కంప్లీట్గా. ఇప్పుడు కసూరి మేతి వేసుకుందాం. కసూరి మేతితోటి బాగా టేస్ట్ వస్తుంది. దీన్ని మంచిగా పౌడర్ లాగా ఇట్లా నలిచేసి వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా నూనెలో మంచిగా గోలాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు మంచిగా గోలినాయి కదా, మంచి బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు దీని మీద మనం బోడ కాకరకాయ వేసేసుకుందాం. ఇంత మనకు 16 డాలర్లకు దొరికింది ఇక్కడ. ఇది దాదాపు 1 కిలో ఉంటుంది మనకు దాదాపుగా. ఇది ఎందుకంటే మా ఫాదర్ బాగా ఇష్టం. మా ఫాదర్ గురించి మా మదర్ చేస్తుండేది. అప్పుడు కొంచెం ఎంతో 2-3 పీసులు తింటే మనం ఎంతో మంచిగా ఇష్టంగా తినేవాళ్ళం. దొరకపోతుండే. ఇప్పుడు మనం ఇంత పెద్దగా అయ్యాము కాబట్టి ఇప్పుడు కొనుక్కొచ్చి మంచిగా చేసేసుకొని తినేస్తున్నాము. అంటే మా ఫాదర్ ఇప్పుడు లేడు, మా ఫాదర్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాను నేను. ఈ బోడ కాకరకాయ చూస్తే చాలు మా ఫాదర్ గుర్తొస్తాడు. మా ఫాదర్ ఏంటంటే ఆయనకు బాగా ఇష్టం ఉంటుండే. ఇది వేగుతుంది కదా, వేగేలోపంటే మనం కొంచెం ఉప్పు వేసి చేసుకుందాం. ఎందుకంటే ఒక 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అది మీకు సరిపోయేంత మీరు వేసుకోవచ్చు మీరు కూడా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటే మనకి ఏంటంటే ఉప్పు అంతా మొత్తం అన్నిటికీ పట్టుకుంటుంది. దీనికి లోపల విత్తనాలు కదా, ఆ విత్తనాలు కూడా మనకు ఇట్లనే ఉంచేసి ఇస్తాను నేను. ఎందుకంటే ఇవి మనం నవ్వులుతూ ఉంటే పండ్లకు మంచిగా కర్రని బాగా వస్తుంది. దానికి ఆ టేస్ట్ కూడా ఒక టైప్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం అంత లైట్గా ఉడికేదాని కొరకు ఒక 5 మినిట్స్ మాత్రం మూతపెట్టి పెడతాను. ఇప్పుడు మన 5 మినిట్స్ అయింది కదా, 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకొని తర్వాత ఏంటంటే ఇది కొంచెం లైట్గా మెత్తగా అవుతుంది, అంటే ఎక్కువ మెత్తగా కావద్దు. తర్వాత మొత్తం ఇక మూత లేకుండానే కంప్లీట్ కూరను ఉడికిస్తే ఏమవుతుంది, అప్పుడు క్రిస్పీగా అయిపోతుంది ఇది. ఇప్పుడు దీనిలో మనము మిరప్పొడి వేసుకుందాం. సరిపోయేంత మన మిర్చి పౌడరు దానికి సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చేసుకుందాం. మొత్తం దీని మీద స్టవ్ పైన ఇక మూత అనేది పెట్టద్దు, ఇట్లే చేయాలి. దీన్ని చేసినప్పుడే క్రిస్పీగా తయారవుతుంది. ఇది ఈ విధంగా ఇట్లే మనం మూత పెట్టకుండానే దీన్ని చేసుకుంటే ఇది క్రిస్పీగా తయారవుతుంది. అది క్రిస్పీ తయారైనప్పుడు మంట ఎక్కువ ఉండద్దు, సిమ్లో ఉండాలి, చిన్నగా సిమ్లో ఉడికేయాలి. చాలాసేపు పడుతుంది దీనికి. చూశారు కదా, మొత్తం దాని విత్తనాలు కూడా బయటకు వచ్చేసినాయి.
అట్లా వచ్చి ఇవి అన్నీ కరకరమంటూ ఉంటాయి, మనం తింటూ ఉంటే మజా వస్తుంది. దీనిలో ఇప్పుడు ఆల్రెడీ దగ్గరగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం ఇందులో. తర్వాత కొత్తిమీర కొంచెం అంత నీరు దించేసిన తర్వాత మనం ధనియాల పొడి వేసేసి దించేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం ధనియాల పౌడర్తో పాటు కొంచెం గరం మసాలా మిక్స్ చేసి వేసేస్తున్నాం అంతే. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసి ధనియాల పొడి వేసేసాం కదా, ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక 2 minutes ఇట్లనే దీన్ని ఇట్లనే ఆవిరి మీద ఉడికిద్దాం దీన్ని ఇట్లనే. అప్పుడు అయిపోయినట్టే. ఇది బోడ కాకరకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లో తీసుకొని చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెడితే ఏజ్ వరకు అందరికీ నచ్చుతుంది ఈ బోడ కాకరకాయ. అందుకే ఈ బోడ కాకరకాయను మీరు కూడా ట్రై చేయండి అందరూ. చూసారుగా బోడ కాకరకాయ కర్రీ ఏ విధంగా అయిందో, చాలా ఈజీగా చేశాను కదా. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చపాతీ, నేనైతే చపాతీలో తింటున్నాను. మామూలుగా రైస్లో కానీ చపాతీలో కానీ ఏదైనా దేనిలో అయినా తినొచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ చేసి చూద్దాం ఫస్ట్. ముందే నాకు ఇష్టమైన కర్రీ, మళ్ళీ మా ఫాదర్కి ఇష్టమైంది ఇది. చాలా బాగుంది, మస్తున్నది. మీకు కూడా నచ్చుతుంది. మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ బటన్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. బుడకాకరకాయ చూశారు కదా మీరు. నేను మంచి మరొక వెరైటీతో, మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైన్ ఆఫ్, మీ నరేందర్.